డీమన్ కింగ్ మూజాన్ కి యొరీచి ఒక పెద్ద పీడకలని తెలిసిందే. బట్ మీకు ఈ విషయం తెలుసా, అసలు యొరీచి అండ్ సన్ బ్రీతింగ్ టెక్నిక్ పుట్టడానికి ఒక విధంగా మెయిన్ రీజన్ మూజాన్ కిబుట్సుచి అని. మూజాన్ చాలా ఈవిల్ పర్సన్ అని మనకి తెలిసిందే. అండ్ తను ఎలాంటి ఐడియాలజీస్ ని కూడా నమ్మడు. అండ్ ఇంకొక పక్క యొరీచి వాళ్ళ అమ్మ చెడుని అంతం చేయాలని పూజలు చేస్తా ఉండేది. మోస్ట్ ఇంపార్టెంట్ గా సన్ గాడ్ అంటే సూర్యదేవుడికి పూజలు ఎక్కువగా చేసేది. అండ్ యొరీచి పుట్టినందుకు ఆ గాడ్ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేవారు. అండ్ ఇక్కడ చెడుని అంతం చేయడం అంటే ఇండైరెక్ట్ గా మూజాన్ ని అంతం చేయడం అనే అర్థం దానికి. అండ్ యొరీచి పుట్టడంతోనే తన ఫోర్ హెడ్ పైన సన్ మార్క్ వేసుకొని పుడతాడు. అదే డీమన్ స్లేయర్ మార్క్. అండ్ వాళ్ళ మమ్మీ యొరీచిని ఆ దేవుడు చెడుని అంతం చేయడానికి పంపించాడు అని నమ్మింది. మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ చెడు అంటే మూజాన్ అని అర్థం అనమాట. అండ్ యొరీచి పెద్దవాడు అయ్యాక తను తన ఫ్యామిలీతో పీస్ఫుల్ గా హ్యాపీ లైఫ్ గడపాలనుకున్నాడే తప్ప ఎప్పుడు డీమన్ స్లేయర్ అవ్వాలని అనుకోలేదు. దాని తర్వాత మూజాన్ తన దగ్గర నుంచి అన్ని తీసేసుకుంటాడు. యొరీచి వాళ్ళ వైఫ్ ని అండ్ తన కడుపులో యొరీచి బిడ్డను కూడా చంపేస్తాడు. అండ్ ఆఖరికి తన అన్నయ్య కూడా డీమన్ గా మారడం వల్ల యొరీచి మూజాన్ ని అంతం చేయడానికి డీమన్ స్లేయర్ గా మారతాడు.